ఆమరణ శ్రీరామ్ గారికి జోహార్ ఆమరణ శ్రీరామ్ గారికి. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కామ్రేడ్ ఆమరణ శ్రీరాములు గారు పెద్దలందరూ కలిసి ఈ సంస్థని స్థాపించి 74 సంవత్సరాలైంది. ఆయన ఈరోజు అంటే 10/3/2025 అంటే 104వ జయంతిని మనందరం కూడా జరుపుకుంటాము. ఎందుకంటే ఈయన స్వాతంత్రానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులు కావాల్సిన ప్రయోజనాల కోసం, వాళ్ళ హక్కుల కోసం అసోసియేషన్ ఉండాలని చెప్పి మరి ఆనాడు ఆమరణ శ్రీరాములు గారి ఏలూరు ఆర్టీ ఆఫీస్లో పనిచేస్తూ తర్వాత ఆయన ఏలూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మొదలు పెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి నేటి వరకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి అందరికీ కూడా వందలాది జీవోల్ని తీసుకురావడం జరిగింది. ఉద్యోగుల ప్రయోజనాలు ఏ విధంగా మరి వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానీ, ఆర్థికంగా రావాల్సిన అంశాలు కానీ ఇవన్నీ కూడా మరి ఆయన తీసుకురావడంలో ఆయన పాత్ర ఆ రోజున చాలా ముఖ్యమైనది. మరి అప్పటి నుంచి ఆ తరం నుంచి నేటి వరకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ 74 సంవత్సరాలుగా అప్రత్యక్షతంగా కొనసాగుతూ ఉందంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆదర్శం అని చెప్పి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కాకుండా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని చెప్పి కూడా ఆయన స్థాపించి, అంటే ఆ రోజున భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సంబంధించి ఒక కౌన్సిల్ ఉండాలని చెప్పి, ఒక ఫెడరేషన్ ఉండాలని చెప్పి ఆయన స్థాపించడం, దానికి ఆనాడు ఆయన చైర్మన్ గా కూడా వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఏలూరులో మరి ఆయన అప్పటి కమ్యూనిస్టు, కాంగ్రెస్ మరి పార్టీలు ఉన్న తరంలో ఆయన కాకలు తీరిన కమ్యూనిస్టు నాయకులు పూడి అప్పలస్వామి గారు, అలాగే కాంగ్రెస్ నాయకుడు మాలే వెంకటనారాయణ గారిపై ఇండిపెండెంట్ గా గెలిచి ఉద్యోగులు కూడా మరి ఎమ్మెల్యే అవడానికి మరి ఉత్తోధికంగా ఆయన చేసిన సేవల్ని మనందరం కూడా ఇవాళ గుర్తెరగాలి. అదేవిధంగా తర్వాత కూడా ఆయన శాసన మండలిలో కూడా పనిచేశారు. శాసన మండలిలో చేయడమే కాకుండా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, అది ప్రభుత్వం అంటే ప్రభుత్వంకి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రతిపక్షానికి ఇస్తారు. ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా కూడా చేయడం కాకుండా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ చైర్మన్ గా చేసి ఇవాళ ఉద్యోగులందరూ కూడా మరి వారి జీవితాలకు సంబంధించి, జీతాలకు సంబంధించి మరి అనేక ప్రయోజనాలు పొందుతున్నారంటే ఇటువంటి మహానుభావులు అని చెప్పి మరి వారి యొక్క జయంతిని మనందరం కూడా జరుపుకోవడం కూడా మనందరి బాధ్యత అని చెప్పి ఈ రోజున 104వ జయంతిని మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకి ఆమనగడ్డి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తాం. జోహార్ ఆమనగడ్డి శ్రీరాములు, జోహార్ ఆమనగడ్డి శ్రీరాములు, జోహార్ ఆమనగడ్డి శ్రీరాములు. విప్లవ జ్యోతి, ఉద్యోగుల ఆశా జ్యోతి. ఈరోజు ఉద్యోగులు ఈ స్థాయిలో జీతాలు తీసుకుంటూ ఇంత గొప్పగా ఉండడానికి కారణమైన సంఘం ఏదైనా ఉందంటే గనక ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ మాత్రమే. అటువంటి మహత్తరమైన గొప్ప సంఘాన్ని ఆ రోజుల్లో 74 సంవత్సరాల ముందే కామ్రేడ్ ఆమరగడ్డి శ్రీరాములు గారు ఏలూరు నగరంలో, ఏలూరు రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసి ఏలూరు నగరంలో స్థాపించారు ఆయన. ఆ రోజున అప్పటికే విజన్ ఉన్న లీడర్ని ఈ రోజు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ఈ పరిస్థితి ఉందంటే కనుక ఆ రోజున ఉద్యోగుల సంఘమా, ఉద్యోగులంతా ఆకులు లాంటి వాళ్ళు గాలికి ఎగిరిపోతారని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడు బహిరంగంగా మాట్లాడితే ఉద్యోగులు ఆకులా లేదంటే కనుక ముళ్ళ మీకు చూపిస్తామని చెప్పేసి ఆ రోజున ఆయన పోటీ చేసి ఇండిపెండెంట్ గా గెలవడమే కాకుండా ఆనాడు ఉద్యోగులందరూ కూడా తొడపడంపై చందా వేసుకుని సైకిల్ మీద తిరిగి ఆఫీస్కి కానీ ఇంటికి తిరిగి ఆయన గెలిపించుకున్న చరిత్ర ఏపీ ఎన్జిఓ సంఘాన్ని, ఏలూరు ఉద్యోగులది. అటువంటి ఆమరగడ్డి శ్రీరాములు గారు 104వ జయంతి జరుపుకోవడం మన అదృష్టం. వారి బాటలో మనందరం ముందుకెళ్ళాలని, ఐక్యంగా ఉద్యమం చేసి ఇంకాస్త ముందుకెళ్ళాలని కోరుకుంటూ జోహార్ ఆమరగడ్డి శ్రీరాములు గారికి, జోహార్ ఆమరగడ్డి శ్రీరాములు గారికి.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,